ఆనాడు ఏదైతే ఆ ప్రభుత్వంలో కుమ్మక్కై ఇసుక రాకుండా చేసినో ఇవాళ ఫ్రీ ఇసుక వచ్చినట్టు చేసినాం. ఒక ట్రిప్ మీద 2000 రూపాయలకు ఇసుక తక్కువ రేట్ వచ్చినట్టు చేసినాం. అంటే ఒక దగ్గర ₹1,00,000 లాభం జరిగే విధంగా ఆ ఇంటి యజమానికి చేసినాం. వీటితో పాటు రేపు కేంద్రంలో ఇక్కడ ఎంపీ గెలిచి మీరు గెలిపించుకొని మీ ఆశీర్వాదంతో అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి మరి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2007-8 సంవత్సరంలో ఉపాధి హామీ పని వచ్చింది. ఇవాళ ఈ కరువు పనికి మళ్లీ సోనియా గాంధీ గారు చెప్పారు, రేపు మా మహిళా తల్లులు చెప్పండి, మా కూలీలకు చెప్పండి, మీరు గ్రామాలకు వెళ్ళండి. రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కూలీకి ప్రతి మహిళకు మినిమం గ్యారంటీ కింద రోజు ₹400 కూలీ ఇచ్చే కార్యక్రమాన్ని నేను తీసుకుంటా అని చెప్పి, వాటితో పాటు ఇలా మహిళలందరికీ, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఆనాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. మీ జన్ధన్ ఖాతా జీరో అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పింది, కానీ 15 పైసలు వేయలేదు. మీ ఉన్న డబ్బులను మీకు ఏదైతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఎత్తుకపోయింది నరేంద్ర మోడీ తప్ప మీ అకౌంట్లలో ఏమి వేయలేదు. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఇక్కడ మన ఎంపీ గారిని మనం గెలిపించుకుంటే రేపు సంవత్సరం ప్రతి సంవత్సరం లోపల ప్రతి మహిళా అకౌంట్ లో ₹1,00,000 వేసే కార్యక్రమాన్ని రేపు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దీనికి మేమే సపోర్ట్ కొట్టాలి, మీరు కొడతారు. అదే కింద మనం 10 లక్షలు ఇస్తున్నాం. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య బీమా కింద కేంద్ర ప్రభుత్వం ₹25 లక్షల ప్రతి కుటుంబానికి ఇవ్వబోతా ఉంది. ఆరోగ్యం మీద ఏ హాస్పిటల్ వైద్యం చేయించుకున్నా. దాంతో పాటు మన నరేంద్ర మోడీ గారు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 2 కోట్లు కాదు కదా, మొత్తం కలిసి 2 కోట్లు ఇవ్వాలి 10 ఏళ్లలో. కానీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత యువతీ యువకులకు, చదువుకున్నటువంటి పిల్లలకు సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది.